ఎయిత్ వండర్ చూసినట్లుగా ఉంది నాకైతే. 14 సంవత్సరాల 230 రోజుల వయసున్నటువంటి అండర్ 15 బాయ్. అతని బ్యాట్ స్పీడ్ చూసి బిత్తరపోయానన్నాడు. ఇంత పవర్ ఎట్లా జనరేట్ చేస్తున్నావు అని అడిగాను. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల ఏజ్ మార్చేస్తారు. ఇక వైభవ్ సూర్యవంశిని 12 సంవత్సరాలకే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడించారంటే ఈ సెలక్షన్ ట్రయల్స్కి వెళ్ళినప్పుడు ఆర్ఆర్ వాళ్ళు ఇతనికి 6 బంతుల్లో 18 రన్స్ అని చెప్పారు. మనీష్ ఓజా ఆయనతో నేను మాట్లాడాను. మనీష్ ఓజాతో మాట్లాడాను. నిజంగానే ఇతను 14 సంవత్సరాల 230 రోజులున్న. హలో ఫ్రెండ్స్, నేను రాజు. నిన్న ఐపీఎల్లో రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ ఎయిత్ వండర్ చూసినట్లుగా ఉంది నాకైతే. 14 సంవత్సరాల 230 రోజుల వయసున్నటువంటి అండర్ 15 బాయ్ వైభవ్ సూర్యవంశి ఆడిన విధానం చూస్తే నిజంగా మనం ఒక ఎయిత్ వండర్ చూస్తున్నామా అనే ఫీలింగ్ కలిగింది. ఎగ్జాక్ట్లీ ఆ బాబు వండర్ బాయ్. ఎందుకంటే 14 సంవత్సరాల 230 రోజుల వయసున్న ఆ బాబు ఐదుగురు ఇంటర్నేషనల్ బౌలర్స్ని ఉతికి ఆరేశాడు. అందులో T20లోనే టాప్ బౌలర్ రషీద్ బౌలింగ్ను కూడా ఉతికి ఆరేశాడంటే మీరు అర్థం చేసుకోండి ఆ బాబు ఎంత అద్భుతంగా ఆడాడు. నిన్న ఆ బాబు ఆడిన ఆటకు ఐపీఎల్ చరిత్రలోనే దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది ఐపీఎల్ స్టార్ట్ అయ్యి. ఈ 18 సంవత్సరాల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసింది, అంటే తక్కువ బంతులలో సెంచరీ కొట్టింది క్రిస్ గేల్. 30 బంతులలో క్రిస్ గేల్ 100 రన్లు కొడితే ఈ బాబు 35 బంతుల్లో 100 రన్లు కొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. అందులోనూ ఒక 14 సంవత్సరాల వయసున్న పిల్లవాడు. నిజంగా వైభవ్ సూర్యవంశి ఆట తీరుతో వరల్డ్ క్రికెట్ నివ్వరపోయింది అనుకోండి. నిన్న రాత్రి నుంచేలే చాలామంది క్రికెటర్లు, పెద్ద పెద్ద క్రికెటర్లు, ఇంటర్నేషనల్కి ఆడినటువంటి క్రికెటర్స్ కూడా ట్వీట్లు చేస్తున్నారు. అసలు వండర్ను చూసామనే విధంగా అంత అద్భుతంగా ఆడాడు. 11 సిక్సర్లు అతను ఆడిన ఇన్నింగ్స్లో. 35 బంతుల్లో 11 సిక్సర్లు కొట్టాడంటే మీరు అర్థం చేసుకోండి ఆ బాబు టాలెంట్, అతని ఎబిలిటీ నిజంగా యాట్స్ ఆఫ్ వైభవ్ సూర్యవంశి. చాలామంది ఆ పిల్లోడిని చూసి ఆశ్చర్యపోతున్నారు. 14 సంవత్సరాల పిల్లోడు ఈ విధంగా ఆడడం ఏంటి? నిజంగా ఇది మాత్రం చాలా చాలా వండర్. నిన్న రాత్రి లెజెండరీ స్టార్ క్రికెటర్ బ్రియాన్ లారా ఒక ట్వీట్ చేశాడు. ఈ బాబుకి ఇన్స్పిరేషన్ బ్రియాన్ లారా. ఆ బ్రియాన్ లారా ఏమన్నారంటే నేను ఇంత ఎంటర్టైన్ చేశానో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం చేసావని చెప్పాడు. అలాగే చాలామంది క్రికెటర్స్ కూడా ట్వీట్లు పెడతా ఉన్నారు. ఎంతోమంది క్రికెటర్స్కి ఆ బాబు ఆడిన ఆట తీరు నిజంగా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. చాలామంది అతన్ని చూసి ఇప్పటి వరకు బద్ధకంగా ఉన్న చాలామంది క్రికెటర్లు కూడా మారిపోతారేమో అనిపించేలాగా, మారాలేమో అనిపించేలాగా అతని ఇన్నింగ్స్ చూస్తే అనిపిస్తుంది. అయితే ఈ వైభవ్ సూర్యవంశి ఈ విధంగా ఆడడం వెనకాల అస్సలైన కష్టం ఎవరిది? అతని గురించి చాలా విషయాలు నేను సేకరించాను. ముఖ్యంగా అతని తండ్రి, ఆ తర్వాత అతని కోచ్ మనీష్ ఓజా, ఆయనతో నేను మాట్లాడాను. మనీష్ ఓజాతో మాట్లాడాను. ఎప్పుడంటే ఇతను అండర్ 19కి సెలెక్ట్ అయిన తర్వాత మీడియాలో కథనాలు వస్తున్నప్పుడు అతని నంబర్ సేకరించి ఆ మనీష్ ఓజాకు నేను ఫోన్ చేసి మాట్లాడాను. నిజంగానే ఇతను 12 సంవత్సరాల బాయ. 12 సంవత్సరాల్లోనే ఇతను రంజీ ట్రోఫీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎలా సాధ్యమైంది? ఏంటి మీరు చేసిన వర్కౌట్ ఏంటి? ఏ విధంగా అతన్ని తయారు చేశారు? దీని వెనకాల ఏంటి అసలు అని చెప్పేసి అతను అడిగితే నాకు చాలా ఆశ్చర్యపోయే నిజాలు చెప్పాడు. ఈ వైభవ్ సూర్యవంశి బీహార్లోని పాట్నాకు దగ్గరలోని ఒక పల్లెటూరులో, దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక పల్లెటూరులో ఉంటారు వీళ్ళు. ఇతని తండ్రి ఒక లోకల్ జర్నలిస్ట్. అతను తన కొడుకుని దాదాపు అతను 5 సంవత్సరాల వయసు నుంచేలే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. కామన్గా ప్రతి క్రికెటర్ తండ్రి కూడా ఆ పిల్లల్ని క్రికెటర్ని చేయాలనుకున్నప్పుడు 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయన కూడా 5 సంవత్సరాలకు అబ్బాయిని క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు. బేసిక్గా బొద్దుగా ఉండే అబ్బాయి. ఈ అబ్బాయి క్రికెట్ స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే ఇతను గట్టిగా కొట్టడం చూసి ఆ తండ్రి ఇలాగే కొట్టడమే కరెక్ట్ ఏమో అనిపించి, ఆ తండ్రికి కూడా కాస్త క్రికెట్ నాలెడ్జ్ ఉంది, ఇలా కొట్టడమే కరెక్ట్ అని ఆ తండ్రి నమ్మి బాల్ ఎక్కడ పడ్డా పర్లేదు దంచి కొట్టడమే నేర్పించాడు ఆయన. దానికి బిఫోర్ ఆ తండ్రి బేసిక్ నేర్పించాడు. కోన్స్ కొట్టడం, డ్రైవ్ చేయించడం, అన్ని షాట్స్, కట్ షాట్, ఫుల్ షాట్, కవర్ డ్రైవ్, స్ట్రేట్ డ్రైవ్, ఇలా క్రికెట్లో ఉన్న ఆల్ షాట్స్ ఆ తండ్రి ప్రతిరోజు తన టెర్రస్ పైన నేర్పించడం. అలాగే అతని ఇంటి వెనకాల ఒక పొలం ఉంది. ఆ పొలంలో చదును చేసేసి ఆ పిల్లాడికి ఒక నెట్స్ వేసి ఆ పిల్లోడిని అతను తయారు చేసి స్టార్ట్ చేశాడు. అలా 7 years
దాటే వరకు, అంటే 2 సంవత్సరాలు ఆ తండ్రే ఆ కొడుకు నేర్పించాడు. 7 years తర్వాత ఈ మనీష్ ఓజాను కలిశారు. ఈ మనీష్ ఓజా ఫార్మర్ రంజీ ట్రోఫీ క్రికెటర్. ఈయన కలిసిన తర్వాత ఈ బాబు బ్యాటింగ్ చూసిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడంట, అదేంటి మీ బాబు బాల్ వేస్తే గట్టి గట్టి కొట్టాలని చూస్తున్నాడంటే ఈ తండ్రి ఆ కోచ్తో ఒక మాట చెప్పాడు, నేను బేసిక్ నేర్పించి పట్టుకొచ్చాను, నా కొడుకు అందరిలాగా సాధారణంగా క్రికెట్ ఆడడం నాకు నచ్చదు, నేను ఒకటే చెప్పాను, బాల్ కనబడితే దాని కుట్లు పగిలిపోయేలా కొట్టాలి, అదే ఆ పిల్లోడు అక్కడ చేస్తుంది. అది చూసి ఆ తండ్రి మాటలు విని ఆశ్చర్యపోయాడంట ఈ మనీష్ ఓజా. ఈ విషయం నాకు మనీష్ ఓజానే చెప్పాడు. అయితే ఆ బాబు కొట్టే విధానాన్ని, అతని బ్యాట్ స్పీడ్ను చూసి నిజంగా ఆ కోచ్ ఆశ్చర్యపోయాడు. నిజంగా నా దగ్గరికి ఒక వజ్రాన్ని పట్టుకొచ్చారు అని ఆయన మనసులో అనుకున్నాడంట. అలా ఇతని వయసు 7 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 14 సంవత్సరాలు, దాదాపు 7.5-8 సంవత్సరాల నుంచి ఈ మనీష్ ఓజా అతన్ని టేకప్ చేశారు. వాళ్ళ తండ్రి చెప్పింది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా బాల్ కనబడితే బయట కొట్టాలి, దాని కుట్లు పగిలిపోవాలనే కాన్సెప్ట్ మీదనే వాళ్ళ ఆట స్టార్ట్ అయింది. ఇతనికి అన్ని రకాల షాట్స్ నేర్పించాడు, కానీ అందులో ముఖ్యంగా లాఫ్టెడ్ షాట్స్ మీదనే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ ఐపీఎల్లో స్ట్రైక్ రేట్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని బాల్ ఆడుతున్నాం అనేది ముఖ్యం కాదు, ఎంత కొడుతున్నాం అనేది ముఖ్యం. ఇక్కడ అదే కాన్సెప్ట్తో ఆ పిల్లోని తయారు చేశారు. దాదాపు 2.5 సంవత్సరాలు కేవలం లాఫ్టెడ్ షాట్ల మీదనే వాళ్ళు ఫోకస్ పెట్టారంటే మీరు అర్థం చేసుకోండి. నాకు కొన్ని వీడియోస్ పంపించాడు ఆయన. వాళ్ళు ఓపెన్ నెట్స్ ఎక్కువగా ఆడారు. అంటే ఒక పొలాన్ని చదును చేసి దానిలో ఒక టర్ఫ్ వికెట్ వేసేసి ముందు వాళ్ళు సైడ్ ఆర్మ్తో కానీ త్రోడౌన్స్తో ఆ బాబుని బయట కొట్టడం నేర్పించారు. ఆ తర్వాత బౌలర్ ఎవరైనా పర్లేదు, ఎక్కడేసినా పర్లేదు, దాన్ని దగ్గరికి తీసుకొచ్చుకొని బయట కొట్టేయాలి. అదే పని చేశాడు ఆ పిల్లోడు. దాదాపు 4 సంవత్సరాల పాటు ఇదే పని, కొట్టడమే. అలా కొట్టి ఆ బాబుకి ఎలా తయారైందంటే బాల్ కనబడతా చాలు ఆటోమేటిక్గా తన బ్యాట్ ఆ బాల్ మీదకి వెళ్ళిపోవడం, ఆ బ్యాట్ స్పీడ్ 2. అంటే క్రికెట్లో ఒక మాట చెప్తుంటారు కోచ్లు, హ్యాండ్ హై కోఆర్డినేషన్ ఉండాలని. ఇది పర్ఫెక్ట్గా బాబుకు ఉంది. అలా కష్టపడ్డాడు. అతనికి ఎంటర్టైన్మెంట్ లేదు. పొద్దున 6 గంటల క్రికెట్ స్టార్ట్ చేస్తే చీకటి పడే వరకు. ఈ మధ్యకాలంలో అంటే ఆ అబ్బాయి రంజీ ట్రోఫీ ఆడిన తర్వాత లైట్స్ కూడా పెట్టారంట. అలా రాత్రి 8 గంటల వరకు అతను నిర్విరామంగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి షాట్ వెనకాల గంట ఆడతాం. కట్ షాట్ గంట, ఫుల్ షాట్ గంట, బ్యాక్వుడ్ పంచ్ గంట, కవర్ డ్రైవ్ గంట, ఆన్ డ్రైవ్ గంట, స్వీప్ షాట్ గంట, స్విచ్ ఇట్ గంట, లాఫ్టెడ్లు గంటలు. ఇంకా ఇలా చాలా హార్డ్ వర్క్ చేశాడు. అతనికి ఎంటర్టైన్మెంట్ లేదు, సినిమాలు లేవు, ఏవీ లేవు. ఈ వైభవ్ సూర్యవంశ్లో 2 ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి అతని హైటు పర్సనాలిటీ, రెండోది అతని గుండె ధైర్యం. మనీష్ ఓజా నాకు చెప్పింది అదే. అతను బాల్ అంటే భయపడాడు. బాల్ ఎక్కడన్నా పడని, దెబ్బ తగులుతుందేమో అనే ఆలోచన అతనికి ఉండదు. ఎన్నో దెబ్బలు తగిలాయి, అలా లైట్గా తీసేసుకుంటాడు. ఎందుకంటే అతని హైటు పర్సనాలిటీ అతనికి అడ్వాంటేజ్. అతనికి 14 సంవత్సరాల పిల్లోడికి ఆ హైటు ఆ పర్సనాలిటీ అనేది నిజంగా దేవుడిచ్చిన గొప్ప వరం. ఇది అందరికీ రాదు. 14 సంవత్సరాల పిల్లలు ఎలా ఉంటారు, బక్క చిక్కిపోయి సన్నగా చిన్నగా ఇంటూ ఉంటారు. కానీ 14 సంవత్సరాల 230 రోజులకి, అంటే ఈ ఏజ్లోనే అతను ఒక బాలభీముల్లా ఉన్నాడు. అదే అతనికి అడ్వాంటేజ్. అందుకే ఆ తండ్రి అది గుర్తుపెట్టుకొని, అంటే చిన్నప్పటి నుంచే అలాగా ఉన్నాడు, అది గుర్తుపెట్టుకొనే తనకు పవర్ ఉంది, కొడితే బయటపడుతుందని నమ్మాడు. కాబట్టే ఆ విధంగా అతన్ని తయారు చేశాడు. అలా కష్టపడ్డాడు కాబట్టి ఆ వజ్రం ఇవాళ మెరుస్తుంది. నిజంగా చాలామంది క్రికెటర్ల తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల్ని ఇండియాకి ఆడిపించాలని, లేకుంటే ఐపీఎల్ ఆడించాలని కలలు ఉంటాయి. ప్రతి తండ్రి కూడా తన పిల్లోని కోచింగ్ క్యాంప్ తీసుకెళ్లేటప్పుడు ఒకటే అనుకుంటాడు, నా బాబు ఇండియా ఆడతాడు అనుకుంటాడు. మన భారతదేశ జనాభా 150 కోట్ల పైగా. ఈ 150 కోట్లలో దాదాపు 20 కోట్ల మంది క్రికెట్ ఆడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇలా ప్రతి తండ్రి తన కొడుకుని క్రికెటర్ని చేయాలనుకుంటారు. బ్యాట్ పట్టిన ప్రతి కొడుకు ఇండియా ఆడతాడని అనుకుంటారు. కానీ అవి సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది. క్రికెట్ ఆడే ఫ్యామిలీ మనోవేదన అంతా ఇంత కాదు. ఆ ఇంట్లో దసరాలు, దీపావళిలు, ఏ పండుగలు ఉండవు. వాళ్ళ అబ్బాయి 100 కొట్టాడంటే ఆ రోజే దీపావళి, దసరా. ఆ రోజు కనుక డక్ అవుట్ అయ్యాడంటే ఆ రోజంతా ఇంట్లో మూడ్ ఆఫ్. ఆ పిల్లోడు బాగా ఆడిన రోజున సంతోషంగా ఉంటారు. ఆ పిల్లోడు తొందరగా అవుట్ అయిన రోజున ఆ ఇంట్లో నిజంగా ఒక
దారుణంగా ఉంటుంది ఆ ఇంటి పరిస్థితి. ఎందుకంటే అనుభవిస్తున్న కుటుంబాలకు చాలామందికి తెలుసు కాబట్టి. ఇక ఈ మధ్యకాలంలో క్రికెట్ చూసే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సాంప్రదాయ క్రికెట్ని ఇష్టపడేవాళ్ళు, కానీ రాను రాను ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయిందో అది రాను రాను బాల్ పడితే బయట కొట్టాలనే కాన్సెప్టే మొదలైంది. ఒకప్పుడు వెల్లప్ చేస్తేనే వీడు మంచి ప్లేయర్ అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు వెల్లప్ చేసే బాల్ను కూడా గ్యాలరీ బయట కొడుతున్నారు. నేను వైభవ్ సూర్యవంశి చేసింది అదే. ఇక 12 సంవత్సరాలకే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎలా సాధ్యమైంది? బీహార్ లాంటి రాష్ట్రంలో మామూలుగా అయితే దారుణమైన పాలిటిక్స్ ఉంటాయి అక్కడ. అలాంటి బీహార్లో కూడా 12 సంవత్సరాల బాబుని రంజీ ట్రోఫీకి సెలెక్ట్ చేశారంటే నిజంగా సెలెక్టర్లకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఫస్ట్ వాళ్ళని మెచ్చుకొని తీరాలి. వాళ్ళు నమ్మారు, ఇతని ఎబిలిటీని నమ్మారు, ఇతని టాలెంట్ని నమ్మారు. మామూలుగా అండర్-19 కూడా 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని అండర్-19 ఆడిపించారు, కానీ ప్రత్యేకంగా వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఆ బాబుని అండర్-19 ఆడిపించారు. అండర్-19 ఇండియా ఆడాడు. అండర్-19 ఇండియాలో ఆడేటప్పుడు కూడా సెంచరీ కొట్టాడు. అలాగే అతను లోకల్లో కొన్ని టోర్నమెంట్స్ ఆడుతూ ఉంటాడు. మామూలుగా ప్రైజ్ మనీ టోర్నమెంట్లు జరుగుతూ ఉంటాయి. ఆ టోర్నమెంట్లో కూడా వైభవ్ సూర్యవంశి వచ్చాడంటే చాలు విపరీతంగా జనాలు కిక్కిరిసిపోతారంట ఆ గ్రౌండ్లో. బాల్ పడగానే బయటకు కొట్టడం. అలా ఆ పిల్లోడికి మ్యాచ్లు ఆడడం అనేది ఒక సరదా అయిపోయింది, ఈజీ అయిపోయింది. మ్యాచ్ వెనుక మ్యాచ్ ఆడడం, కొట్టడం. అలాగే మీరు గమనిస్తే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లో అతను 36 రన్లకేమో అవుట్ అయి వెళ్ళిపోయేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్ళాడు. అంత కసింది ఆ పిల్లోడికి. 35 రన్లు అనేది 20 బాళ్ళలో 36 ఏమో కొట్టాడు. అయినా కూడా ఆ పిల్లోడు సాటిస్ఫై అవ్వట్లేదు. నేను ఇంకా ఏదో చేయాలి. నేను 100 కొట్టిన తర్వాత అవుట్ అవ్వగానే అతను ఆ కళ్ళలో నీళ్ళు తిరిగే అబ్బాయికి. అలాంటి కసి కూడా పిల్లల్లో ఉండాలి. ఇవాళ క్రికెటర్ని తయారు చేయాలంటే తలకు మించిన భారం నిజంగా చెప్పాలంటే. మున్పట్లాగా క్రికెట్ కోచింగ్స్ 1200కో 1000కో 2000కో కాదు, మినిమం 10,000 పెట్టాల్సిందే. మినిమం నేను చెప్పేది. ఇక 1-on-1 అలాగే స్పెషల్ ప్రాక్టీస్ ఇవన్నీ పెట్టాలంటే దాదాపు 50,000 ఖర్చు పెట్టాలి. లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ప్రత్యేకంగా పిల్లల కోసం గ్రౌండ్ వేసే వాళ్ళు ఉన్నారు. ఇవాళ క్రికెట్ అనేది కాస్ట్లీ అయిపోయింది. ఒకప్పుడు క్రికెట్ అనేది చాలా చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళిపోయేది, కానీ ఇప్పుడు అట్లా లేదు. క్రికెట్ ఆడిపించాలంటే బిల్డింగ్ల పైన తల్లిదండ్రులు నెట్లేస్తున్నారు. ఇవాళ వైభవ్ సూర్యవంశికి దొరికినటువంటి మనీష్ ఓజా లాంటి కోచ్లు చాలామందికి దొరకరు. ఆ పిల్లోడు అదృష్టం. ఆ కోచ్ కూడా అతను చూడగానే వీడిని నేను తయారు చేస్తా అనుకున్నాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు కొంతమంది ఉన్నారు, ఇలాంటి పిల్లల్ని అడాప్ట్ చేసుకొని ఇతన్ని నేను తయారు చేస్తే ఇతను ఖచ్చితంగా ఆడతాడని నమ్మి వాళ్ళ వెనకాల ఉండి సొంత కొడుకులాగా చూసుకొని తయారు చేసిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు మీకు చెప్తే తిలక్ వర్మ కోచ్ సలాం బాయిష్ నాకు మంచి ఫ్రెండ్. ఆయన కూడా తిలక్ వర్మ తల్లిదండ్రులు అంతగా పట్టించుకోలేదు. వాళ్ళ బాబు గ్రౌండ్కి వెళ్తున్నాడు వస్తున్నాడు అంతవరకే తెలుసు వాళ్ళకి. కానీ సలాం బాయిష్ తిలక్ వర్మను సొంత కొడుకులాగా తనని ఎట్లా తయారు చేయాలో అతను తిలక్ వర్మని ఇండియా ఆడించాలనే ఒక బలమైన సంకల్పంతో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు నిర్విరామంగా కష్టపడ్డాడు. ఎందుకంటే తిలక్ వర్మ 16 సంవత్సరాలు అండర్-16 ఆడొచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం ఈసీఎల్ గ్రౌండ్లో చూసిన తర్వాత అతని ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను. అలాగే యశస్వి జైస్వాల్ మీ అందరికీ తెలుసు, అతను పానీపూరి అమ్మాడు. అలాగే అతను చాలా కటిక పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఇవంతవరకే తెలుసు. నేను యశస్వి జైస్వాల్ కోచ్ను కూడా కలిశాను, ఆయనతో కూడా మాట్లాడాను ముంబై వెళ్ళినప్పుడు. అయితే అతని పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆ పిల్లోడిని మొట్టమొదటిసారి ఇతను ఆజాద్ మైదాన్లో చూశాడు. చర్చ్ గేట్ దగ్గర ఉంటుంది ఈ మైదానం. అక్కడ చూసినప్పుడు ఇతను ఆడుతున్నప్పుడు ఇతను ఇంకో పిల్లోడు ఇద్దరు, అతను అండర్-19 ఆడిన అబ్బాయితో పాటు ఇతను ఓపెన్ నెట్స్ ఆడుతూ ఉన్నారు గ్రౌండ్లో. ఆడేటప్పుడు ఆ వికెట్ అంటే ఆ టఫ్ వికెట్ కొంచెం అన్ఈవెన్ బౌన్స్ అవుతుంది. అండర్-19 ఆడిన పిల్లోడు స్ట్రగుల్ అవుతూ ఉంటే అప్పటికి 12 ఏళ్ళ 13 ఏళ్ళ పిల్లోడు వీడు ఈజీగా ఆడేస్తున్నాడు. అది చూసి ఈ యశస్వి జైస్వాల్ కోచ్ జ్వాలాసింగ్ అతనితో మాట్లాడాడు. ఏంటి బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను ఇక్కడ పక్కనే ఉన్న టెంట్లో ఉంటున్నాను సార్ అని చెప్పాడంట. ఆశ్చర్యపోయాడు. ఎవరు లేరా అంటే ఎవరు లేరు, ఒక్కనే ఆ టెంట్లో ఉంటున్నాను. ఈ గ్రౌండ్లో నెట్లు మ్యాట్లు కొట్టే ఒక తాతతో కలిసి నేను ఉంటున్నాను. అతను ఆలోచనలో పడ్డాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి నాతో వస్తావా అని అడిగాడు. ఇతను కాస్త ఆలోచించాడు. అక్కడ ఇతనికి నేర్పించే కోచ్ చెప్పాడు, అతనితో వెళ్ళు, అతను మంచిగా నేర్పిస్తాడు, నేను ఇంట్లో ఉంచుకుంటాడని చెప్తే నమ్మి అతను వెంట వెళ్ళాడు.
అలా సొంత కొడుకులా భావించి యశస్వి జైస్వాల్ని ఈ జ్వాలా సింగ్ ఇంట్లో పెట్టుకొని అతన్ని ఆడించడం స్టార్ట్ చేశాడు. అలా యశస్వి జైస్వాల్ ఇవాళ సక్సెస్ అయ్యాడంటే దాని వెనకాల కష్టం జ్వాలా సింగ్. అలాగే మీ అందరికీ తెలుసు లెజెండరీ క్రికెటర్ భారతరత్న సచిన్ టెండూల్కర్ కూడా రమాకాంత్ ఆచ్రేకర్ అనే గురువు దొరకడం వల్లనే ఆయన కానీ, వినోద్ కాంబ్లీ కానీ, ప్రవీణ్ ఆమ్రే కానీ, అజిత్ అగర్కర్ కానీ దాదాపు 12 మంది ఇండియన్ స్టార్ క్రికెటర్లను తయారు చేశారు. అలాగే ఎంతోమంది రంజీ ట్రోఫీ క్రికెటర్లను స్టార్ట్ చేశారు. అలా కోచ్లో కూడా ఆ కమిట్మెంట్ ఉండేది. ఇప్పటికీ ఉన్నారు కొంతమంది. గంటకు 1500 నుంచి 2500, 3000 ఛార్జ్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. కారణం ఏంటంటే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లు వచ్చిన తర్వాత సెలెక్ట్ అయితే మీ బాబుకే కదా కోట్లాది రూపాయలు వస్తాయనే మాటలు చెప్తా ఉన్నారు. నిజంగా పిల్లోని తయారు చేయాలని సంకల్పం ఉంటే ఇలా యశస్వి జైస్వాల్ కానీ, తిలక్ వర్మలు కానీ, అలాగే ఈ వైభవ్ సూర్యవంశి లాంటి వాళ్ళు చాలామంది టాలెంటెడ్ క్రికెటర్స్ మన దగ్గర ఉన్నారు. కొందరు ఉన్నారు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి, ఇంకా మేము కూడా తయారు చేయాలని. అలాగే తల్లిదండ్రులు కూడా ఇవాళ వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి తెలిసిన క్రికెట్ ఆడిపిస్తున్నారు. కారణం ఏంటంటే ఇవాళ అంతంత పెట్టి మనం కోచింగ్ ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారు చాలామంది. వాళ్ళకి తెలిసిన క్రికెట్ ఆడిపిస్తున్నారు. కొంతమంది యూట్యూబ్లో వీడియోలు చూసి ఆడిపిస్తున్నారు, ఇంటిపైన నెట్లేసి ఆడిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే క్రికెట్ ఆడే పేరెంట్స్, అంటే క్రికెట్ నేర్పించే పేరెంట్స్ పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళ లైఫ్లో సాక్రిఫై చేస్తారు. వాళ్ళు ఎంత మంచి పొజిషన్లో ఉన్నా వాళ్ళు క్రికెట్ కనుక స్టార్ట్ చేస్తే, పిల్లోడు క్రికెట్ స్టార్ట్ చేస్తే వాడు కెరియరు, తండ్రి కెరియర్ ఆఖరికి అధాపాతాలకు పోతుంది. ఎంతోమంది క్రికెటర్ తండ్రి పేరెంట్స్ని చూస్తే ఎంతో గొప్ప గొప్ప బిజినెస్లు ఉంటాయి, కానీ ఆ పిల్లోని పట్టుకొని తిరగడం వల్ల వాళ్ళ బిజినెస్లన్నీ కొలాప్స్ అవుతూ ఉంటాయి. మంచి మంచి పొజిషన్లో ఉంటారు చాలామంది, వాళ్ళ పిల్లల్ని పట్టుకొని తిరగడం వల్ల వాళ్ళ జీవితాలు నిజంగా రోడ్డు మీద పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నేను కూడా ఒక క్రికెట్ పేరెంట్ని కాబట్టి. ఇలా చాలామంది క్రికెట్ నమ్ముకొని జీవితాలను సర్వనాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద పడే వాళ్ళు ఉన్నారు, అప్పుల పాలయ్యే వాళ్ళు ఉన్నారు, మానసిక వేదన పడే వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు ఇంట్లో ఏదో రకంగా వాడు మంచిగా ఆడిన రోజు సంతోషం, మంచిగా ఆడకపోతే ఆ రోజంతా ఆ ఇంట్లో ఏదో ఇంట్లో కోల్పోయినట్టే. ఇలాంటి పరిస్థితులను చూస్తున్న చాలామంది పేరెంట్స్కి తెలుసు. ఈ వీడియో చూసే చాలామంది పేరెంట్స్ కూడా నా మాటల్ని నిజమని నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి. ఇవాళ వైభవ్ సూర్యవంశి అనే అబ్బాయి అంత విధంగా క్రికెట్ ఆడాడంటే, అంత గట్ చూపిస్తున్నాడంటే, ఆ విధమైన ఎబిలిటీ ఉందంటే అంటే దాని వెనకాల ఆయన తండ్రి కష్టం. మనందరికీ తెలుసు పృథ్వీ షా లాంటి ఒక క్రికెటర్ ఏ విధంగా దూసుకొచ్చాడు. అతని వెనకాల కూడా ఆయన తండ్రి కష్టం మామూలు కాదు. కానీ కాలక్రమేణా పృథ్వీ షా దారి తప్పాడు కాబట్టి ఇవాళ అతను ఈ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్కి దూరం అయిపోయాడు. ఇలా చాలామంది వండర్ కిడ్స్ వస్తారు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే విపరీతంగా డబ్బు వస్తుంది. చాలా తక్కువ వయసులోనే ఆ పిల్లోనికి ఇప్పుడు దాదాపు 1,70,00,000 ఏదో వాళ్ళు కొన్నారు మొన్న. ఈ ఆట చూసిన తర్వాత రేపు ఇదే రాజస్థాన్ రాయల్స్ అతనికి 6 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి ఆ ఫ్రాంచైజీ తను అంటి పెట్టుకోవాలంటే ఖచ్చితంగా అతను అడిగినంత ఇవ్వాల్సిందే. ఒకవేళ వదిలిపెడితే ఏ ఫ్రాంచైజ్ అయినా కళ్ళు మూసుకొని 10 కోట్లకు పైగానే కొంటారు ఆ పిల్లోని. ఇక వైభవ్ సూర్యవంశిని 12 సంవత్సరాలకే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడించారంటే బీహార్ క్రికెట్ అసోసియేషన్ అతన్ని నమ్మారు, అతని ఎబిలిటీని నమ్మారు. కానీ అన్ని క్రికెట్ అసోసియేషన్స్ 12 సంవత్సరాల బాబును, 14 సంవత్సరాల బాబును ఇలా ఎంకరేజ్ చేస్తారా అంటే చేయరు. అసోసియేషన్స్ కూడా పూర్తిగా కమర్షియల్గా మారిపోయాయి. ఎందుకంటే టాలెంట్ కన్నా వాళ్ళకు క్యాషే ఇంపార్టెంట్. డబ్బు లేకుంటే క్రికెట్ ఆడే పరిస్థితి లేదు. ఇలా సెలక్షన్ ప్రాసెస్లో కూడా చాలా ఒకతోకలు. స్కోర్ కొట్టినోని కన్నా కొట్టనోనికే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు బంధువు అయి ఉండాలి, లేదా బాగా తెలిసినోడై ఉండాలి, లేదా బాగా డబ్బున్నోడై ఉండాలి, లేదా రికమెండేషన్ క్యాండిడేట్ అయి ఉండాలి. కానీ స్కోర్ కొట్టినోనికి అలా చూస్తారు. మీ వాడు లీగ్ మ్యాచ్లలో కొట్టాడు కానీ ప్రాబబుల్స్లో కొట్టలేదు కదా అంటారు. లీగ్ మ్యాచ్లలో వందలు కొడతారు, ప్రాబబుల్స్లో ఒక 70-80 కొడితే వాళ్ళు నెయ్యరు. ఎందుకంటే అది అంతే, క్రికెట్ అసోసియేషన్ చేసే దరిద్రాలు ఇంతే. ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్స్ని వాళ్ళు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అలా ఈ బీహార్ అసోసియేషన్ మాత్రం ఆ పిల్లోని నమ్మారు, అతనికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఈ ఐపీఎల్ లాంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్కి అతను వచ్చాడు. ఇవాళ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీ అతను కొనే ముందు ఏం జరిగిందో మీకు చెప్తా. ఇతను అప్లై చేసుకున్నాడు ఐపీఎల్కి. అప్లై చేసుకున్న తర్వాత ఆర్ఆర్ఆర్ వాళ్ళు, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు పిలిచారు. ఈ సెలక్షన్ ట్రయల్స్కి వెళ్ళినప్పుడు ఆర్ఆర్ వాళ్ళు ఇతనికి 6 బంతుల్లో 18 రన్స్ అని చెప్పారు.
కానీ ఇతను 3 బంతుల్లోనే వరుసగా 3 సిక్సర్లు కొట్టాడు. దెబ్బకు షాక్ అయిపోయాడంట రాహుల్ ద్రవిడ్. ఈ విషయాన్ని రాహుల్ ద్రవిడ్ చెప్తున్నాను. నేను 18 రన్స్ ఇస్తే అతను 3 బంతుల్లోనే కొట్టేశాడు. అతని బ్యాట్ స్పీడ్ చూసి బిత్తరపోయానన్నాడు. ఇంత పవర్ ఎట్లా జనరేట్ చేస్తున్నావు అని అడిగాను. ప్రాక్టీస్ అని చెప్పాడు. అలా చిన్నతనం నుంచే అతను బ్యాట్ స్పీడ్ నమ్ముకున్నాడు అతను. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా వెళ్ళాడు. అక్కడ కూడా అద్భుతంగా ఆడాడు. అందుకే ఇతను ఆక్షన్లోకి వచ్చిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పోటీ పడ్డారు. కానీ ఫైనల్గా ఆర్ఆర్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఫైనల్గా వైభవ్ సూర్యవంశి లాంటి ఒక టాలెంటెడ్ క్రికెటర్ నిన్న ఎంటర్టైన్ చేసిన విధానం చూసి నిజంగా పైకి హ్యాట్సాప్ చెప్పాలి. ముఖ్యంగా అతని తండ్రికి, అతని కోచ్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక అద్భుతమైన వజ్రాన్ని తయారు చేశారు. అతను ఇలాగే ఆడుకుంటూ పోతే ఏదైతే సచిన్ టెండూల్కర్ రికార్డు ఉందో 16 సంవత్సరాలకి ఆయన ఇండియాకు డెబ్యూ చేశాడో, ఇతను 15 సంవత్సరాలకి ఇండియాకు డెబ్యూ చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇలాగే ఈ 2-3 మ్యాచ్లు ఆడాడనుకో ఖచ్చితంగా ఇతన్ని T20 టీంలోకి తీసుకుంటారు. ఇంకేంది, అతను తక్కువ వయసులోనే ఇండియాకు ఆడిన ఘనత సాధించిన ఒక క్రికెటర్గా, ఇండియన్ క్రికెటర్గా అతను రికార్డులోకి ఎత్తాడు. అలాగే ఈ ఫామ్ ఇలాగే కంటిన్యూ చేస్తూ, అలాగే ఏదైతే ఆ డిసిప్లిన్ ఉందో, ఏదైతే తన తండ్రి చెప్పిన మాటలు వింటున్నాడో, అలాగే తండ్రి వెనకాల నడిస్తే, ఆ కోచ్ చెప్పినట్లు వింటే ఖచ్చితంగా అతను హైట్స్లోకి వెళ్ళిపోతాడు. అలాగే డబ్బు కనబడుతుందని పొగరు కానీ, యాటిట్యూడ్లో మార్పు కానీ వస్తే మరో పృథ్వీ షా అవుతాడు. అలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ తల్లిదండ్రులపై ఉంటుంది. ఇప్పటికే ఓ రిపోర్టర్ కూడా అడిగాడు, ఇవాళ మీ కొడుకు ఇంత ఆడుతున్నాడు, ఇంత డబ్బులు వస్తున్నాయి కదా, రేపు మీ అబ్బాయి డబ్బు కనబడ్డ తర్వాత అతనిలో యాటిట్యూడ్లో మార్పు వస్తే ఎట్లా అంటే, అందుకే నాకు తెలుసు, నేను ముందు నుంచే ఆ విధంగా నేను మౌల్డ్ చేసుకుంటూ వస్తున్నాను, అలా దారి తప్పే అవకాశం లేదు, ఎందుకంటే అతని వెనకాల నేను ఉంటాను కాబట్టి. నిజంగా చాలా గొప్ప మాట. అతని వెనకాల నేను ఉంటాను కాబట్టి అతను దారి తప్పే అవకాశమే లేదు. అతని క్రికెట్ అంటే ప్రాణం. మేబీ అలాంటి రోజు వస్తే ఖచ్చితంగా నేను క్రికెట్ అయినా ఆపేస్తాను, కానీ అతన్ని దారి తప్పకుండా చూస్తానని చెప్పేసి ఆ తండ్రి చెప్తున్నాడు. ఇక కాయిన్కు రెండో వైపు, నిజంగానే ఇతను 14 సంవత్సరాల 230 రోజులున్న అబ్బాయి అనే విధంగా చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ పెడతా ఉన్నారు. లేదు ఇతను 17-18 ఈజీగా ఉంటాడని కొంతమంది, ఇలా చాలా పెద్ద ఎత్తున దీని వెనకాల ఈ కామెంట్స్ నడుస్తూ ఉన్నాయి. చాలామంది ఫార్మర్ క్రికెటర్స్ కూడా ఇదే మాట అంటున్నారు, అతను 14 సంవత్సరాలు ఉంటాడంటే మేము నమ్మలేము. ఎందుకంటే 14 సంవత్సరాలకి ఆ బోన్ కానీ, ఆ పవర్ కానీ అంత జనరేట్ అవ్వదు. అలాగే కొంతమంది న్యూట్రిషన్లను తీసుకొచ్చి, మొన్న రిపబ్లిక్ టీవీలో అతను ఫస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత రిపబ్లిక్ టీవీలో ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్లో ఈ కోచ్ మనీష్ జోషిని కూడా వాళ్ళు లైవ్లోకి తీసుకున్నారు. నిజంగానే అతనికి అంత తక్కువ ఏజ్ ఉంటుందా అంటే, అతను చెప్పాడు చిన్నప్పటి నుంచి వెళ్ళి అతను అలాగే చబ్బిగా ఉండడం ఆ ప్లస్ పాయింట్ అయ్యిందని చెప్తున్నాడు ఆయన. అలాగే ఆ బ్యాట్ స్వింగ్ అంత ఉంటుందంటే మేము కొట్టించాం, అలా బ్యాట్ స్పీడ్ అలా కొట్టించాం, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అని చెప్తున్నాడు. కొంతమంది క్రికెటర్స్, ఫార్మర్ క్రికెటర్స్ అయితే నమ్మట్లేదు, కానీ తప్పట్లేదు. ఎందుకంటే ఒకవేళ అతను నిజంగానే 14 సంవత్సరాలు ఉండడానికి వీళ్ళు డిబేట్ గట్టిగా మాట్లాడితే వాళ్ళపై విమర్శలు వస్తాయి. కాబట్టి చాలామంది పెద్దగా, ఎందుకంటే సక్సెస్ అయిన వాడి గురించి ఏం మాట్లాడినా కూడా జనాలు పట్టించుకోరు. ఇక్కడ సక్సెసే ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే ఆ ఫాదర్ కూడా ఏమంటున్నాడంటే, మీరు బోన్ టెస్ట్ చేసుకోండి, మా బాబుకు 14 సంవత్సరాలు 230 రోజుల కన్నా ఒక 10 రోజులు ఎక్కువైనా కూడా నేను దేనికంటే దానికి రెడీ అంటున్నాడు ఆ తండ్రి. ఇక క్రికెట్లో ఈ ఏజ్ ఫ్రాడ్ కూడా ఉంటుంది. చాలామందికి క్రికెట్ ఆడే పేరెంట్స్కి తెలుసు, కానీ ఏజ్ ఫ్రాడ్ ఉంటుంది. ఏజ్ ఫ్రాడ్ అంటే ఎట్లా అంటే, ఉదాహరణకి అండర్-14 టోర్నమెంట్ ఉంటుంది, అలాగే అండర్-16 విజయ్ మర్చెంట్ ట్రోఫీ ఉంటుంది, అలాగే అండర్-19 విను మాన్కర్ ట్రోఫీ ఉంటుంది. ఈ అండర్-14 కానీ, అండర్-16 కానీ, అండర్-19 అనేది ఏజ్ గ్రూప్లో ఆడే క్రికెట్. ఈ ఏజ్ గ్రూప్ క్రికెట్కి డామినేట్ చేయాలంటే తల్లిదండ్రులు కొంతమంది తల్లిదండ్రులు, అందరూ అనట్లేదు, కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల ఏజ్ మార్చేస్తారు. BCCI రూల్స్ ప్రకారం సెప్టెంబర్ 1 కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. అంటే సెప్టెంబర్ 1కి ముందు పుట్టిన వాళ్ళకి 1 సంవత్సరం లాస్ అవ్వాల్సి వస్తుంది. సెప్టెంబర్ 1 తర్వాత పుట్టిన వాళ్ళకి 1 సంవత్సరం అధికంగా కలిసి వస్తుంది. ఏ విధంగా అంటే, ఇవాళ అండర్-14 ఆడాల్సిన బాబు వాడు 13 సంవత్సరాల లోపే వాడు అండర్-14 ఆడాలి. సెప్టెంబర్ 1కి లోపు పుడితే, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు ఈ లోపల పుడితే అతను 1 సంవత్సరం ముందే 13 సంవత్సరాలు ఉన్నప్పుడే అతను అండర్-14 ఆడాల్సి వస్తుంది. అలా అండర్-16 కూడా అలాగే ఆడాల్సి వస్తుంది. అంటే 15 సంవత్సరాల లోపు ఉన్నప్పుడే అతను అండర్-16 ఆడాల్సి వస్తుంది. అండర్-19 కూడా అతను 18 సంవత్సరాల లోపు ఉన్నప్పుడే అండర్-19 ఆడాల్సి వస్తుంది.
అదే సెప్టెంబర్ 1 తర్వాత పుట్టిన వాళ్ళు 1 సంవత్సరం అధికంగా కలిసి రావడం అంటే వాళ్ళు 18 సంవత్సరాలు నిండినా కూడా 1 సంవత్సరం, అంటే 19 సంవత్సరాలు నిండినా కూడా 1 సంవత్సరం ఎక్స్ట్రా ఆడతారు. 14 సంవత్సరం నిండినా కూడా 1 సంవత్సరం ఎక్స్ట్రాగా వాళ్ళకి కలిసి వస్తుంది. అలా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాడు మార్చిలో ఏప్రిల్లో ఏదో సెప్టెంబర్ 1కి ముందు పుడితే సెప్టెంబర్ తర్వాత పుట్టినట్టు నవంబరో డిసెంబరో ఇలా డేటు మార్చేస్తూ ఉంటారు. అలా ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అతి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఏకంగా సంవత్సరాలు కూడా మార్చేస్తారు. ఆ పిల్లవాడి ఏజ్ 17 సంవత్సరాలు ఉంటే వీళ్ళు 14, 13 చేస్తారు. అంటే 2-3 సంవత్సరాలు తగ్గిస్తారు. అందులో కట్ ఆఫ్ డేట్ కూడా తగ్గిస్తారు. ఇక వాడు 14 అండర్ 14 టోర్నమెంట్కి వెళ్ళి 14 సంవత్సరాల పిల్లవాళ్ళ పైన వాడు డామినేట్ చేయడం. అలా ఈ క్రికెట్లో ఈ ఏజ్ ఫ్రాడ్ అనేది ఒక భయంకరంగా తయారైంది. ఇక బోన్ టెస్ట్ ఉంటుంది, అయినా కూడా బోన్ టెస్ట్ నుంచి కూడా తప్పించుకుంటారు. ఎందుకంటే ఇది ఇండియా, ఎనీథింగ్ పాసిబుల్, ఏదైనా సాధ్యమే. ఇక్కడ డబ్బుతో ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు. అలా మేనేజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాడు చూడ్డానికి భయంకరమైన హైటు, గడ్డాలు, మీసాలు వస్తే వాడు అండర్ 16 అని చెప్తా ఉంటే ఫీజులు అవుట్ అవుతూ ఉంటాయి. నాకైతే వీడు అండర్ 16 ఏంట్రా బాబు అంటే అంతే. అలా ఈ వైభవ్ సూర్యవంశి పైన కూడా ఇప్పుడు అలాంటి విమర్శలు వస్తున్నాయి. కానీ ఆ తండ్రి ఛాలెంజ్ చేస్తున్నాడు, నేను దేనికంటే దానికి రెడీ, మా బాబు బోన్ టెస్ట్ మీరు చేయించండి, ఒక్కరోజు ఎక్కువైనా కూడా నేను దేనికంటే దానికి రెడీ అంటున్నాడు. అంత బలంగా చెప్తున్నాడు. ముఖ్యంగా చూస్తే ఆ తండ్రి కూడా మంచి బలంగా దిట్టంగా ఉన్నాడు. ఆ కొడుకు కూడా ఆ జీన్స్ వచ్చాయి కాబట్టి ఆ పిల్లోడికి అడ్వాంటేజే అది. ఆ లావుగా ఉండడం, హైటు ఉండడం, అది బాగా కలిసి వచ్చింది. దానికి తోడు అతన్ని సిక్సర్లు కొట్టడమే, బాల్ వేస్తే బయట కొట్టడమే నేర్పించాడు. కాయిన్కు రెండో వైపు చాలామంది విమర్శలు చేస్తున్నా నేనేమంటానంటే సరే అది 14 కాకపోతే 17 కావచ్చు. 17 సంవత్సరాల్లో కూడా ఆ ఎబిలిటీ చూపిస్తున్నాడంటే అది కూడా వండరే కదా. 25, 26 సంవత్సరాల వయసున్నోడు కూడా ఆ విధంగా ఆడలేడు. మీరు అన్నట్టు 17 సంవత్సరాల బాయ్ అయినా కూడా అసలు మామూలుగా కాదు కదా, కొట్టి చంపేస్తున్నాడు. నాకు తెలిసి నిన్న రషీద్కి కానీ, ప్రసిద్ధ్ కృష్ణకు కానీ, అలాగే మహమ్మద్ సిరాజ్ కానీ, అలాగే ఇషాంత్ శర్మకు కానీ నిజంగా కల్లోకి వచ్చి ఉంటాడు నైట్. ఆ విధంగా దంచి పారేశాడు అతను. అంత టెబిలిటీ ఉండడం అనేది చాలా చాలా కష్టం. 100కో కోటికో ఒక్కడు ఉంటాడు. 100కి కూడా కాదు, కోటికి ఒకడు ఉంటాడు ఇలాంటి వాడు. అందరికీ ఇది సాధ్యపడదు. ఎందుకంటే ఆ ఎబిలిటీ రావాలంటే దాని వెనకాల కష్టం, దానికి తోడు భగవంతుడు ఆశీర్వాదం. నేను అనుకోవడం నిజంగా గిఫ్టెడ్ ఆ పిల్లోడు. ఆ విధంగా ఆడడం అనేది నిజంగా గాడ్ గిఫ్ట్. కానీ ఫైనల్గా చెప్పాలంటే నేనైతే నిన్న ఒక వండర్ని చూశాను, 8th వండర్ని చూశాను. ఎగ్జాక్ట్లీ ఆ పిల్లోడు ఆడుతున్న విధానాన్ని చూసి నిన్న క్రికెట్ ప్రపంచమే నివ్వెరపోయింది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.